హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జేపీ రియాలిటీ టైమ్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చానండి. నేను మీకు లాస్ట్ వీడియోలో 19 ఎగ్జిట్స్ ఎక్స్ప్లోర్ చేస్తా అన్నాను కదా. కాకపోతే ఇన్ బిట్వీన్ నాకు ఒక చిన్న అప్డేట్, అంటే ఫ్రమ్ మై సజెషన్స్, అంటే సబ్స్క్రైబర్స్ నుంచి కానివ్వండి, నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి, ఈ హైదరాబాద్ మార్కెట్ మీద ఇప్పుడున్న సినారియో ఏంటి, ఇంతకుముందు ఎలా జరిగింది, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద ఈరోజు వీడియో ఉండబోతుందండి. నార్మల్గా మార్కెట్ అనాలిసిస్ ప్రకారం 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి చాలా మంచి బిజినెస్ జరిగిందని చెప్పాలండి. ఇన్ క్యాల్కులేషన్ 14,000 చేంజ్ క్రోర్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్కి చేకూరిందని చెప్పాలి. అలాగే తర్వాత ఎప్పుడైతే మనకి 24 ఏప్రిల్, అంటే ఆల్మోస్ట్ వీ కెన్ సే ఎలక్షన్ ఇయర్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పుడు మన క్యాల్కులేషన్స్ మారాయండి, రిజిస్ట్రేషన్ క్యాల్కులేషన్స్ మారాయి. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్లో నార్మల్గా ఎప్పుడైనా కానీ ఒక 3 to 6 months మార్కెట్ అనేది స్తబ్దుగా ఉంటుంది. అంటే దాన్ని మనం ఫాల్ డౌన్ అని చెప్పలేము, మరియు ఏదో మార్కెట్ పడిపోయిందని కూడా చెప్పలేము. కాకపోతే ఎవ్రీ ఎలక్షన్ ఇయర్లో జరిగే ఒక మార్కెట్ స్లంప్ అనుకోండి. మార్కెట్లో ఎప్పుడైతే అమౌంట్ అనేది బయటికి రాదో దాన్ని మనం ఒక స్లంప్ కింద, ఆర్ సేల్స్ స్లో కింద, గ్రోత్ కూడా తగ్గింది అనే చిన్న డిఫరెంట్ క్యాల్కులేషన్స్తో ఎకనామికల్ వేవ్స్, డౌన్స్ అని చెప్పేసి మనం దాని గురించి డిస్కస్ చేసుకుని ఉంటాం. ఎకనామిక్ ఆస్పెక్ట్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ మనకి 24 మిడిల్ ఆఫ్ ది 24 నుంచే మన మార్కెట్ స్లో అయింది. సో దానికి సో మెనీ అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. కొత్త గవర్నమెంట్ రావడం, దాని మీద కాన్ఫిడెన్స్ రావడానికి కొద్దిగా టైం పట్టడం. సో నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్, సో ఇమీడియట్గా మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ తీసుకోండి, ఎంపీ ఎలక్షన్స్ తీసుకోండి, ఇట్లా కంటిన్యూగా ఎలక్షన్స్ వల్ల కూడా కొద్దిగా మార్కెట్ స్లో అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా వచ్చేసి వన్స్ ది గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యింది అన్న తర్వాత ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సైమల్టేనియస్గా మనకి ఈ మార్కెట్లో ఎప్పుడైతే ఈ పెను మార్పులు జరిగాయో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక 15-20% మార్కెట్ అనేది స్లో డౌన్ అయిందని చెప్పాలి. సో ఇప్పుడు మనకి 2020 పాండమిక్ తర్వాత మనకి ఆల్మోస్ట్ ఆల్ 2022 దాకా కూడా మార్కెట్ అనేది రైలు కాలేదండి. సో ఇక్కడే మనకి ఒక పెద్ద చేంజ్ వచ్చిందని చెప్పుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనకి ఇన్ అడిషన్ 23-24 ఒక్కటే కొద్దిగా బాగా బిజినెస్ జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు 14,000 చేంజ్ క్రోర్స్ రెవెన్యూ అనేది మనకి ఇన్ క్యాల్కులేషన్ గవర్నమెంట్కి ఆదాయం వచ్చిందండి. సో ఇక్కడ ఇప్పుడు 24 తర్వాత, అంటే 23 మిడిల్ 24 తర్వాత ఎక్కువ బిజినెస్ ఏ సెక్టార్లో జరిగిందంటే, మనకి 50 lakhs బడ్జెట్ నుంచి లోపల 50 lakhs బిలో ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ బిజినెస్ జరిగిందండి. తర్వాత 50 to 1 crore మధ్యలో ఉన్న బడ్జెట్లో ఉన్నవి మీన్స్ ఒక 50%, అంటే ఇవి ఒక 35,000 40,000 జరిగితే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్, ఇవి వచ్చేసరికి 19,000 నుంచి 20,000 మధ్యలోనే బిజినెస్ జరిగిందనే చెప్పాలి. సో దీని ప్రకారం చూసుకుంటే బడ్జెట్ ఏదైతే తక్కువ ఉందో దాని మీద మార్కెట్ ముందుకెళ్ళిందనే చెప్పాలి. మార్కెట్లో పబ్లిక్ అనేది తక్కువ బడ్జెట్కి ప్రిఫరెన్స్ ఇచ్చారండి. అంటే ఒక 5,000 రూపాయల లోపలే ఉండే గజానికి, మరియు ఎస్ఎఫ్టీ చూసుకుంటే 4,500 నుంచి 4,500 ఆ రేంజ్లో ఉన్న ఎస్ఎఫ్టీ బిల్డప్ ఏరియా ఉన్న దానికి అపార్ట్మెంట్ సైడ్ కొనడం కానివ్వండి, ఇట్లా ఈ లో కాస్ట్ బడ్జెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి మొగ్గు చూపారని చెప్పాలి. సో దీని ప్రకారం చూసుకుంటే మార్కెట్ అనేది ఎక్కడ పడిపోలేదండి. కాకపోతే ట్రాన్సాక్షన్ పర్సంటేజ్, ఎకనామికల్ పర్సంటేజ్ మాత్రమే తగ్గింది. ఎందుకంటే ప్రీమియం లెవెల్లో ఉన్న మార్కెట్, అంటే ఇప్పుడు 15,000 20,000 గజం ఉండేవి, మరియు అదే ప్రకారంగా చూసుకుంటే 7,000 నుంచి 10,000, 10,000 నుంచి 15,000 ఎస్ఎఫ్టీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సేల్స్ తగ్గిందనే చెప్పాలి. సో ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంది, ఇది ఎప్పుడు మనకి ఒక రైజ్లోకి రాబోతుంది, ఎప్పుడు మార్కెట్ అనేది కొద్దిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అంటే మనకి ట్రాన్సాక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ జరిగితేనే ట్రాన్సాక్షన్ జరిగినట్టు, అగ్రిమెంట్స్, రిజిస్ట్రేషన్స్, ఇదే మనకి ఎకనామికల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మార్కెట్ లేస్తుందా లేదా అనే డౌట్ చాలామందికి ఉండొచ్చు. డెఫినెట్గా మార్కెట్ అనేది రైజ్ అవుతుందండి. ఇప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం టు ఇన్వెస్ట్ అని కూడా నేను చెప్పగలను. ఎలా అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే సెటిల్ డౌన్ అవుతూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్, అంటే RRR తీసుకోండి, రింగ్ రైల్ తీసుకోండి, ఇప్పుడు వరంగల్ సైడ్ వచ్చే ఎయిర్పోర్ట్ తీసుకోండి, మరియు మోర్ అదర్ ప్రాజెక్ట్స్ అంటే పబ్లిక్ సెక్టర్ సంబంధించి ప్రాజెక్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. సో ఈ విధంగా రాబోయే కమింగ్ అప్ 5 ఇయర్స్లో, రాబోయే 5 సంవత్సరాల్లో మనకి 100% మార్కెట్ అనేది 20% అభివృద్ధి అయితే ఉంటుందనే చెప్పాలండి. డెఫినెట్గా ఉంటుంది కూడా. ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక ఎకనామికల్ క్లాస్ తీసుకోండి. దావోస్లో ఒక ఎకనామిక్ సమ్మిట్ జరిగింది, ఇంటర్నేషనల్ ఎకనామిక్ సమ్మిట్. సో దాంట్లో మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ హైదరాబాద్కి తీసుకురాబోతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ప్లస్ ఆటోమేటిక్గా బిజినెస్ ఎక్స్పాన్షన్స్ జరుగుతాయి, బిజినెస్ డెవలప్మెంట్స్ జరుగుతాయి. సో ఈ విధంగా మార్కెట్ ముందుకెళ్తుందనే చెప్పాలి, ఆశించినట్టు మార్కెట్ ఉంటుందనే చెప్పాలి. సో దీనివల్ల మనం ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదండి. 100% మార్కెట్ అనేది నెమ్మదిగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందనే చెప్పాలి. మరిన్ని విషయాలు నా రాబోయే వీడియోలో చూద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.